సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఎప్పుడు చేరద తేజ గృహమే, ఎప్పుడు చేరదనా నివాసం, ఎప్పుడు చేరదను ఆశ దేవుడే నాకై ఉంచిన వాసస్థలమే, దేవుడే నాకై ఉంచిన వాసస్థలమే, చేరేదా సంతోషమందా, చేరేదా సంతోషమన్ యేసురాజు నా కొరకై సిలువనే చేరా, యేసురాజు నా కొరకై సిలువనే చేరా, ఎప్పుడు చేరద తేజ గృహమే, ఎప్పుడు చేరదను నవాసం, ఎప్పుడు చేరదను ఆశ తీరా యేసు సముఖం మధుర గానమే, ఆశ తీరా యేసు సముఖం మధుర గానమే, నీచమే యేసుని నామం, నీచమే యేసుని నామం, ప్రేమించి నేను పాడా ఆశ తీరోనే, ప్రేమించి నేను పాడా ఆశ తీరోనే, ఎప్పుడు చేరద తేజ గృహమే, ఎప్పుడు చేరదనా నివాసం, ఎప్పుడు చేరదను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, మీ దయను బట్టి మీ ప్రేమను బట్టి ప్రభువా, ఈ నూతన విశ్రాంతి దినమును, నూతన మాసములో, ఈ నూతన సంవత్సరము మొదటి మాసం మధ్యలో చాలా త్వరగా గతించిపోయింది. రెండవ మాసంలోకి వచ్చి ఉన్నాం ప్రభువా. మొదటి విశ్రాంతి దినములో మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధిలో, నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశపెట్టావు. అది నీ చిత్తమైనది. నీ మాట సెలవివ్వకుండా ఎవరము నీ మందిరానికి రాలేము. మేము నీ మందిరానికి వచ్చు వెనక నీ చిత్తము, గొప్ప చిత్తము దాగి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేక ఆదివారమును జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. రాత్రి ప్రార్థనలో, విజ్ఞాపనలో బిడ్డలు సిద్ధపడ్డారు. నీ బలను సమీపించడానికి ఎంతో సిద్ధం కావాలి ప్రభువా. మేమేదో అలవాటు చొప్పున నీ బలను సమీపిస్తే అది నీ సన్నిధిలో మంచిది కాదు. మా పాపపు స్థితిని, మా నిజ స్థితిని ఒప్పుకొని దినదినము నేను సిలువేయబడుచున్నాను అని భక్తుడు ప్రార్థించినట్లుగా ప్రభువా, దినదినము నేను ఎలగొట్టబడుచున్నాను. ప్రతి రోజు నీ రక్తంలో మేము కడగబడాలి. ప్రతిరోజు మేము మారు మనసు పొందాలి. ఈ లోక మాలిన్యం అంటుకోకుండా ప్రతి క్షణము నీ మందిరంలో మేము కన్నీరు విడిచి ప్రభువా, మా పాప దోషములు ఒప్పుకొని ప్రతి విశ్రాంతి దినపు మొదటి సమయంలో మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మా బిడ్డల్ని మమ్మల్ని తయారు చేయండి. నీ శిలువను ధ్యానం చేసుకునే కృప మాకు మరొక్కసారి దయచేయండి. ఎంతోమందికి తరుణం లేక బాధపడుచుండగా
అల్పులమైన మాకు గొప్ప తరుణాన్ని ఇచ్చావు. నీ బలిపీఠం దగ్గర నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇంకెవరైతే రావడానికి సిద్ధపడుతున్నారో వారిని క్షేమంగా తీసుకురండి. వచ్చిన బిడ్డలు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యములోకి వెళ్ళి చూడగా మా హృదయాలు సిద్ధం చేయండి. ఎక్కడ కూడా పరధ్యానము లేకుండా మంచి మనసుతో తగ్గించుకునే హృదయాలతో నీ వాక్యం ఎక్కడ వెళ్ళదగుతుందో అక్కడ వెలుగు కలుగునని సెలవిచ్చావు. నీ వెలుగుతో మా కుటుంబాలను మా హృదయాలను నింపండి. నన్ను బలపరిచి నిలబెట్టి నీ సన్నిధిలో వాడుకొనమని పాటల్లో ఎంతో కృప చూపావు. బిడ్డలను వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. వాక్య బాలకు వెళ్ళిచుండగా మా ఆత్మీయ కళ్ళను తెరిచి నీ సిలువను అర్థం చేసుకునే కృప మాకు మరొక్కసారి దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. పిల్లరా, మొదటి ఆదివారపు ఆరాధనలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రీస్తుని ఎరిగినటువంటి స్త్రీ పురుషులు చేయాల్సినటువంటి మొదటి కర్తవ్యం ఏంటంటే సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో సిలువను గురించినటువంటి వర్తమానములు క్రైస్తవ లోకంలో కరువైపోయినాయి. ప్రియులారా, జాషువా డానియల్ గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, మీ బోధలో లేక నీ ప్రసంగంలో సిలువ లేకపోతే ఆ బోధలు ప్రసంగాలు వ్యర్థమేనాయా? సిలువ ఉండాలి. వాక్యోపదేశంలో సిలువ కేంద్రీకృతమై ఉండాలి. క్రాస్ మస్ట్ బి సెంట్రలైజ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ సెర్మన్స్. ఏ ప్రసంగంలో అయినా సిలువను కేంద్రీకరించబడి ఉండాలి. అదే ప్రసంగం అంటే. మరి ముఖ్యంగా ఈ మొదటి ఆదివారపు బలారాధన వచ్చినప్పుడు తప్పకుండా మనం సిలువను ధ్యానం చేసుకోవాలి. పైగా ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ప్రభువే అన్నాడు, జ్ఞాపకం చేసుకోండి. సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువ మీద చిందించిన అమూల్యమైన రక్తమును తరచుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు చక్కని మాట వాడాడు. అందుకే రాత్రి నేను కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. శనివారపు ఉపవాస కూడికలో చాలా విషయాలు మనం సిలువ గురించి ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, మరి ముఖ్యంగా మొదటి ఆదివారము బలారాధన ఆదివారమునకు ముందు వచ్చే శనివారం, మొదటి ఆదివారమునకు ముందు వచ్చే శనివారం, ఆ శనివారపు ఉపవాస కూడిక చాలా ప్రాముఖ్యమైంది. ప్రియులారా, మారు మనసు పొందినటువంటి మనకు, రక్షించబడిన మనకు ఆ శనివారపు రాత్రి కూడికలో మనం చేసేటటువంటి విజ్ఞాపన ప్రార్థన, సిలువ ధ్యానం చాలా 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 ప్రాముఖ్యమైంది. మనలో ఇంకా ఆ ఆదివారం, మొదటి ఆదివారమునకు ముందు వచ్చే శనివారం, ఆ శనివారం ఎంత ప్రాముఖ్యమైందంటే మెర్సీ ప్రార్థన మందిరంలో మీలో ఆ పాత రోజుల్లో వచ్చేటటువంటి వారికి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది మీకు. ఆ పర్టిక్యులర్ శనివారం రాత్రి మనకు దాదాపుగా అందరూ ప్రార్థన చేసి వెళ్ళటానికి 11 గంటలు దాటేది. అంటే మొదటి ఆదివారపు ముందు వచ్చే శనివారం రాత్రి ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి.
ఆ రాత్రి మనం చేసేటటువంటి విజ్ఞాపన ప్రార్థన, ఆ రాత్రి మనం చేసేటటువంటి సిలువ ధ్యానము, అది ఆ తరువాత రోజు వచ్చే మొదటి ఆదివారపు బలారాధనలో మన హృదయాలను ఎంతో బలపరుస్తుంది ఆ రాత్రి ప్రార్థన. ప్రియులారా, ప్రభువా, ఈ శనివారం ఉపవాస కూడికలో నేను కూడా సంఘముతో కలిసి సిలువను ధ్యానం చేసుకుని ఈ ప్రత్యేకమైన ఈ గడిచిన మాసములో ఎక్కడైతే దొర్లిపోయామో, మాటల్లో, క్రియల్లో, మా నడవడికలో ఎక్కడ దొర్లిపోయామో దానిని ప్రత్యేకముగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేటటువంటి ఒక ప్రత్యేకమైన రాత్రి శనివారపు రాత్రి. అంటే చాలా అవసరమైన రాత్రి. ప్రార్థన అవసరతలను జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి రాత్రి శనివారపు కూడికంటే. అందుకని ప్రియులరా, పౌలు భక్తుడు అంటున్నాడు 14వ వచనములో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ప్రియులరా, సిలువ అనేది అతిశయించేది కాదు. కొంతమంది బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనకారుడు రాస్తాడు 20వ కీర్తనలో, 20వ కీర్తన 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, 20వ కీర్తన నేను చదువుతాను. 7వ వచనం చూస్తే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. కొందరు రథములను బట్టి. ప్రియులరా, ఈ దినాల్లో అతిశయించటానికి కావలసిన ఎన్నో ఉన్నాయి మనిషికి. కొందరు ఆస్తిని బట్టి అతిశయిస్తారు. ఆస్తి ఎంతో కాలం ఉంటుందని, ఎంతో కాలం ఉండదని మనుషులకి తెలియక క్షణభంగురమైనటువంటి ఆస్తుపాస్తులతో అతిశయపడుతూ ఉంటారు కదా. ఏదైనా ఒక ఉపయోగం కలుగుతుందంటే, ఒక ప్రాపర్టీ ఉందంటే, ఒక మేలు కలుగుతుందంటే దాని మీద మనం అతిశయపడతాం, దానిలో తప్పులేదు. కానీ పౌలు భక్తుని అతిశయం ఇక్కడ దేని మీద అతిశయపడుతున్నాడు? సిలువ యందు అతిశయపడుతున్నాడు. కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారంట, కొందరు రథములను బట్టి అతిశయపడతారు, కొందరు ఆస్తిపాస్తులు బట్టి అతిశయపడతారు, కొంతమంది వారికి ఉన్నటువంటి కులమును బట్టి అతిశయపడతారు కదా. ఈ దినాల్లో కులము చేత అతిశయపడటం చాలా ఎక్కువైపోయింది. కులాన్ని బట్టి మనిషి యొక్క స్టేటస్ని అంచనా వేయటం సర్వసాధారణం అయిపోయింది. కులాన్ని బట్టి ఆ మనిషి యొక్క స్టేటస్ని, కులాన్ని బట్టి ఆ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ని, స్టేటస్ని అంచనా వేయటం సర్వసాధారణం అయిపోయింది సమాజంలో. అతిశయము దేని బట్టి అతిశయపడుతున్నావో నాకు తెలియదు. కొందరు కులమును బట్టి అతిశయము, కొందరు విద్యను బట్టి అతిశయము, కొంతమంది ఉద్యోగమును బట్టి అతిశయము, కొంతమంది బిడ్డలను బట్టి అతిశయము, కొంతమంది గృహములను బట్టి అతిశయము. ప్రియులరా, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదాము. పౌలు భక్తుడు మరి ఎందుకు అతిశయపడుతున్నాడో సిలువను బట్టి నాకు తెలియదు. సిలువ అంటే ఏంటి తెలుసునా? ఒక నిలువు కొయ్య, అడ్డ కొయ్య, ఒక అడ్డకర్ర, నిలువు కర్ర కలిపి ఫిక్స్ చేస్తే అది సిలువ అయిపోయింది. బైబిల్ చెప్తా ఉంది, సిలువ దేనికి సాదృశ్యం అంటే ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితానికి. సిలువ మరణము. ఈ సిలువ దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రియులరా, ఈ సిలువ ఒక మరణశిక్షకు ఒక సాదృశ్యంగా కనబడతా ఉంది. మరణశిక్ష కూడా చాలా రకాలు ఉన్నాయి. ఉరిదీసి మరణశిక్ష వేయొచ్చు. ప్రియులరా, ఒక చైర్లో కూర్చోబెట్టి కరెంట్ పాస్ చేసి మరణశిక్ష వేస్తున్నారు. కానీ ఈ మరణశిక్ష ఎంత భయంకరమైందంటే, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు.
ఈ శిలువ మరణముందు చూసారా, ఇది శాపగ్రస్తమైన మరణము. మరణశిక్షలో కూడా అతి భయంకరమైన మరణశిక్ష ఇది. అలాంటి మరణశిక్షను పొందటానికి ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో ప్రియులరా, ఆ రోమా ఆ యొక్క ప్రభుత్వ విధి విధానాలు ఎట్లా ఉన్నాయంటే, శాపగ్రస్తమైన వాడు సమాజంలో అతి భయంకరమైనటువంటి శిక్ష ఏదైనా ఉంది అంటే అది శిలువ మరణమే ప్రియులారా. అలాంటి భయంకరమైన మరణ శిక్షను క్రీస్తు ప్రభువుకి అప్పగించారు. రెండవది ఏంటో తెలిసిన అతిశయం కనుక మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథకర్త మాట్లాడతాడు. బైబిల్లో మీ చేతిలో ఉన్నట్లయితే ఈ మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, పిల్లరా అతిశయము ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. ప్రపంచం అతిశయించే విధానాలు ఎన్ని విధాలుగా ఉన్నాయంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తాడంట. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయిస్తున్నాడు ఇక్కడ. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఎన్ని రకాల అతిశయాలు ఉన్నాయి ప్రపంచంలో ప్రియులారా. చాలామంది హృదయాల్లో అతిశయము కొట్టుమిట్టాడుతూ ఉంది. దేవుని కంటే సుఖాన్ని ప్రేమించే పరిస్థితులు, దేవుని కంటే ఆస్తిని ప్రేమించే అతిశయము, దేవుని కంటే విద్యను ప్రేమించే అతిశయము, దేవుని కంటే అందమును ప్రేమించే అతిశయము. చరిత్రలో చాలామంది వారి అందమును ప్రేమించి అతిశయించి చాలా కష్టాల పాలైపోయారు ప్రియులారా. బైబిల్ సెలవిస్తూ ఉంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేని బట్టి అతిశయిస్తున్నావు నీవు? ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేను సిలువ యందు తప్ప దేని యందును అతిశయించకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఏముందో సిలువలో అతిశయించడానికి? సిలువ శాపగ్రస్తమైంది కదా, సిలువ ఒక పాపికి గుర్తుగా కనబడుతుంది కదా, ఒక బందిపోటు దొంగను కూడా సిలువ వేయబడ్డాడు కదా. అలాంటి ఒక దొంగను, అలాంటి ఒక భయంకరమైన వ్యక్తిని, గజ దొంగలను వేసేటటువంటి మరణశిక్షకు ఆ సిలువను ఉపయోగిస్తే ఆ సిలువ పౌలు గారి దృష్టిలో అతిశయంగా కనబడుతుంది. ఎంత ఆశ్చర్యమైన మాట ప్రియులారా. నేను సిలువ యందు అతిశయపడుతున్నాను. చాలా చక్కని మాట ఇది ప్రియులారా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ప్రియులారా, ఈ సిలువ క్రీస్తుని చంపేసినటువంటి ఒక సాధనంగా ఉంది. ఇది సిలువ అంటే ఆ రోజుల్లో భయపడేవాళ్ళు. అమ్మో సిలువ మరణమే, ఇంకే మరణమైనా పర్లేదు కానీ, నాకే మరణ శిక్ష వేసినా పర్లేదు కానీ, గోతులో పడేసి గోతులో కప్పెట్టేసి నా ప్రాణం పోయేటంతగా మట్టితో పూడ్చివేసినా పర్లేదు కానీ ఆ సిలువ మరణం వద్దు. ఎందుకంటే అది శాపగ్రస్తమైన మరణము. సిలువ మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు. పాత నిబంధనలో మనం చదువుతాం. సిలువ మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితంలో యేసు ప్రభు మరణిస్తే అదే అతిశయంగా కనబడుతుంది పౌలు భక్తునికి ప్రియులారా. ఆ సిలువ యందు నేను అతిశయిస్తున్నాను. క్రీస్తుతో కూడా వెళ్ళిపోవాలి. నేను ఈ యొక్క భూమిని విడిచిపెట్టి వెడలిపోయి నేను క్రీస్తుతో జీవితం గడపాలని ఆశపడుతున్నానంటాడు పౌలు భక్తుడు.
ప్రియులరా, పౌలు భక్తుడు ఒక మాట తెలిసిన చూడండి, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నేను లోకముతో సిలువేయబడ్డాను, లోకము నాతో సిలువేయబడింది. ఎందుకంటే ఇక నాకు ఈ జీవితంలో మిగిలింది ఏదీ లేదు. నేను వెడలిపోయి నా క్రీస్తుతో కలిసి ఉండాలి, అదే నా కోరిక. అందుకంటాడు చావైతే లాభము అన్నాడు. జీవితం అయితే క్రీస్తే. నా జీవితంలో ఇంకా కొంత జీవితం మిగిలి ఉంటే అది క్రీస్తు కొరకే. ఒకవేళ చావు అయితే అది నాకు లాభము, ఎందుకంటే నేను వెడలిపోయి నా క్రీస్తుతో ఉంటాను. అదే పౌలు భక్తుని యొక్క ఆరాటం. ప్రియుల, ఆ సిలువను మనం ధ్యానం చేసుకునేటటువంటి సమయంలో ఏంటి సిలువ అంటే? సిలువ అంటే ప్రియులరా, ఆ పౌలు భక్తుడు ఏమన్నాడో తెలిసిన, ఆయన అంటాడు 17వ వచనం కూడా చూద్దాం, చూడండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. యేసు యొక్క ముద్రలు. పౌలు భక్తుడు తన జీవితంలో ఒక ముద్ర వేసుకున్నాడు. సీల్ అంటాం దాన్ని కదా. ప్రభుత్వ అధికారి, ఓ తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఒక ధ్రువపత్రం సర్టిఫికెట్ మంజూరు చేయాలంటే, ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయాలంటే ఏం చేయాలి? సంతకం పెడితే కుదరదు. ఆ సంతకం పెట్టిన చోట ఒక ముద్ర వేయాలి కదా, రబ్బర్ స్టాంప్ అంటాం. ఆ ముద్ర వేయటం కూడా చాలదు. తర్వాత ఏం చేయాలి? అది ఇష్యూ చేసేటప్పుడు రౌండ్గా ఒక సీల్ వేస్తారు. దాని ముద్ర అధికార ముద్ర అంటారు. అధికార ముద్ర. ప్రియులరా, ఒక ముద్ర, ఒక గుర్తు. ఒక వ్యక్తిని తలుచుకుంటే కొన్ని గుర్తులు వస్తాయి మనకి. మహాత్మా గాంధీ గారిని తలుచుకుంటే ఏం గుర్తు వస్తుంది? జాతిపిత, ఒక ముద్ర ఆయనకు ఉంది. ప్రపంచ దేశాల్లో మహాత్మా గాంధీ గారంటే జాతిపిత, స్వాతంత్ర సమరయోధుడు, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి, మహానుభావుడు, మహాత్ముడు. ఒక ముద్ర. మనం చాలా ఈ లోకంలోకి వెళ్ళి చూస్తే మార్టిన్ లూథర్ గారికి ఒక ముద్ర ఉంది. ఎన్నో సంస్కరణలు చేసి, ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే మార్టిన్ లూథర్ గారు చేసినటువంటి సంస్కరణలు, ఆయనకు ఒక ముద్ర ఉంది ప్రపంచంలో. అలాగే విలియం కేరీ గారికి ఒక ముద్ర ఉంది. ఆయన బైబిల్ని తెలుగులోకి అనువదించినటువంటి ముద్ర. ప్రతి గొప్ప వ్యక్తికి ఒక ముద్ర కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ థామస్ ఎడిసన్ కనుక తీసుకుంటే ఆయన వెలుతురు బల్బును కనిపెట్టాడు. కరెంటు బల్బును, విద్యుత్ బల్బును కనిపెట్టి ప్రపంచానికి ఒక వెలుగుని ఇచ్చినటువంటి ఒక ముద్ర కలిగి ఉన్నాడు. ప్రియులు ఎంతమంది! ప్రియులారా, కొలంబస్ను తలుసుకుంటే అమెరికాని కనుగొన్న ముద్ర ఆయనకుంది ప్రపంచంలో. పౌలు గారు అంటున్నాడు, నేను యేసు యొక్క ముద్రను కలిగి ఉన్నాను. యేసు యొక్క ముద్రను కలిగి ఉన్నాను. నువ్వే ముద్ర కలిగి ఉన్నావు ఈ ఉదయకాల సమయంలో? ప్రియులారా, ఒక పేరు తలిస్తే ఆ పేరుకు ఒక ముద్ర ఉంది ప్రపంచంలో. ప్రియులారా, మదర్ తెరీసా కనుక మనం ఒక్కసారి ఆ నోట్లోకి మదర్ తెరీసా మాట, ఆ పేరు ఉచ్చరిస్తేనే ఆమెకు ఒక ముద్ర ఉంది ప్రపంచంలో. ఈ స్థితిలో ఉన్నటువంటి ఆ మనుషులను పైకి లేవదీసినటువంటి ఒక మహాతల్లి. ఒక ముద్ర. ఒక పేరు చెప్పగానే ఒక ముద్ర, ఒక నాయకుడిని చెప్పగానే ఒక ముద్ర. ఈ రోజున నీకు ఏ ముద్ర కలిగి ఉన్నావో దేవుని సన్నిధిలో పౌలు గారు అంటున్నాడు, నేను యేసు యొక్క ముద్రను కలిగి ఉన్నాను. నేను యేసు యొక్క ముద్రను కలిగి ఉన్నాను. అందుకే సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడటం నాకు ఇష్టం లేదు. అది నాకు దూరం అవునుగాక. ప్రియులరా, సిలువలో ఏంటి జరిగింది? సిలువ అనగానే సిలువ గురించి ప్రియులరా, సిలువలో మనకు కనపడేది ఏంటో తెలిసిన, ఆ సిలువను చూడగానే ఆ సిలువలో మానవ జీవితానికి ఒక విమోచన ఉంది. సిలువను చూడగానే ఒక ప్రేమ కనబడద్ది. సిలువను చూడగానే ఒక క్షమాపణ కనబడద్ది. సిలువను చూడగానే ఒక త్యాగము కనబడద్ది. ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో చాలా కాలం నుంచి మనం ప్రక్కన పెట్టినటువంటి సిలువ ధ్యానాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, సిలువ అనగా ఏమి?
సిలువలో త్యాగము కనబడద్ది, సిలువలో నిజమైనటువంటి ప్రేమ కనపడద్ది. ఈ లోకము ఇవ్వలేని ప్రేమ సిలువలో కనబడింది. ఈ లోకములో ఎవరు చేయలేనటువంటి త్యాగము సిలువలో కనబడింది. ఈ లోకములో ఎవరు నీకు ఇవ్వలేనటువంటి క్షమాపణ సిలువలో కనబడింది. సిలువలో ప్రియులరా ఒక ప్రత్యక్షత, ఒక నిరీక్షణ, హోప్. దెర్ ఇస్ ఎ హోప్ ఇన్ క్రాస్ ఆఫ్ జీసస్. యేసు సిలువ. అందుకే యేసు సిలువ గురించి ఎన్ని పాటలు పాడుకుంటామో క్రైస్తవ సమాజం. తనివి తీరనటువంటి పరిస్థితి. సిలువను గురించిన ధ్యానము ప్రియులరా. సిలువను గురించి ధ్యానం చేసినప్పుడు, సిలువ గురించి ఎంత నీవు ధ్యానం చేస్తావో అంతగా నీ హృదయం మెత్తబడుద్ది. మానవ హృదయం చాలా గట్టిది. మానవ హృదయం బద్దలగొట్టడం ఎవరి వల్ల కాదు. మానవుని హృదయం పాషాణం. మానవ హృదయం సీసం కంటే గట్టిది. దాన్ని బద్దలగొట్టే సాధనం లేదు ప్రపంచంలో. మానవ హృదయం ఘోరమైంది, మోసకరమైంది. దాన్ని గ్రహించే శక్తి ఎవరికి లేదంటుంది బైబిల్. మరి ఆ హృదయం ఎట్లా మెత్తబడదు తెలిసిన? నీవు సిలువను ఎంత ధ్యానం చేస్తావో. ప్రభువా, సిలువను ధ్యానం చేసే కృప నాకు దయచేయి. మొదటి జామున లేచి తెల్లవారుజామున నేను ప్రార్థన చేసుకుంటుండగా 5-5:30 ప్రాంతంలో ప్రియులారా సిలువను ధ్యానం చేసే కృప నాకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు గంటల తరబడి సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, విరిగి కరిగి నీరవుచున్నది రా, నలిగి కరిగి నీరవుచున్నది రా, నీ సిలువే నాశరా నాయనురా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ సిలువ ఎంత విలువైంది. నీ సిలువ విలువ తెలుసుకోవాలంటే సిలువను గురించిన జ్ఞానం మాకు కావాలి. అంత మాత్రమే కాదు ప్రభువా, సిలువను మోయటం కూడా మేము నేర్చుకోవాలి. సిలువ ఎంత శాపగ్రస్తమైందో, శాపగ్రస్తమైన మరణమును ఆ సిలువ మీద నువ్వు పొందావు. అలాంటి శాపగ్రస్తమైన సిలువను ఎంతో విలువగా ఎంచుకున్నాడు భక్తుడైన పౌలు గారు. ఆ సిలువ యందే అతిశయించాడు. మేమైతే లోక సంబంధంగా ఎన్నో విషయాలు అతిశయిస్తున్నాం. సిలువను బట్టి అతిశయించి నేను ఒక ముద్ర కలిగి ఉన్నానన్నాడు. ప్రభువా, యేసుక్రీస్తు అనే ముద్ర వేసుకున్నాడు పౌలు భక్తుడు తండ్రి. మేము కూడా ఒక ముద్ర కలిగి ఉండాలి కదా ప్రభువా. క్రీస్తుని ముద్రగా కలిగి ఉంటే ఎంత అధికారము నువ్వు మాకు అనుగ్రహిస్తావు. నీ ముద్ర వేసుకునే కృప మాకు దయచేయండి. సిలువను మోసే కృప మాకు ఇవ్వండి. మోయటమే కాదు ప్రభువా, ఆ సిలువను ప్రకటించగలిగిన జ్ఞానం మాకు దయచేయండి. ఎంతోమంది బైబిల్లో స్త్రీలు ప్రభువా సిలువను ప్రకటించారు. ప్రభువా, సమరయ స్త్రీ ఆ యొక్క సిలువను ప్రకటించినప్పుడు ఆ గ్రామం అంతా మారిపోయింది. ప్రభువా, మదర్ తెరీసా సిలువను ప్రకటించింది. భారతదేశంలో ఎంతమందిని మార్పు చేసింది ప్రభు. ఓ తండ్రి, బిల్లీ గ్రాహం గారు సిలువను ప్రకటించి ప్రపంచ దేశాల్లో కోటాను కోట్ల మందికి నీ సిలువను ప్రకటించిన ఘనత ఇచ్చావు ఆయనకి. ఎంతమంది దినాలు దైవ సేవకులు ప్రభు, జాషువా డానియల్ గారు లాంటి వాళ్ళు, డానియల్ అయ్య గారు లాంటి వాళ్ళు, భక్తులైనటువంటి ప్రభు ఏసన్న గారు లాంటి వాళ్ళు నీ సిలువను ఎంతగా ప్రకటించి, పరంజ్యోతి రాయ్ గారు లాంటి వాళ్ళు, ప్రభా పిఎం సామ్యుల్ గారు లాంటి అయ్యగారు, ఎంతోమంది దైవజనులు గొప్ప గొప్ప తండ్రి పరలోకములో నుంచి ప్రభువా ఆత్మను పొందుకుని
ఎన్ని ఆత్మలను ప్రభువులోకి చేర్చారు. వారు సిలువను మోసారు ప్రభువా, వారు సిలువను ప్రకటించారు తండ్రి. మా బిడ్డలకు కూడా సిలువను మోసి ప్రకటించే కృప దయచేయండి. సిలువ యొక్క విలువను మేము తెలుసుకుని కృప దయచేయండి. విన్న మాటలకు ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.